హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను అమెజాన్ ఎకో ఫ్లెక్స్ని అన్బాక్స్ చేస్తున్నాను. దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మీకు 3000 రూపీస్ ఉంటుంది. 3100 రూపీస్ పెట్టినట్టయితే మీకు దీంతో పాటు ఒక విప్రో 9 వాట్ స్మార్ట్ బల్బ్ కూడా ఫ్రీగా ఇస్తారు. కానీ నేను ఈ ప్రోడక్ట్ అమెజాన్ ప్రైమ్ డే సేల్లో 1750 రూపీస్కే తీసుకున్నాను. ఇది బెస్ట్ ప్రైస్. ఇంతవరకు లాంచ్ అయినప్పటి నుండి ఇంత తక్కువ ప్రైస్ ఎప్పుడు కూడా పెట్టలేదు వీళ్ళు. ఇది ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను అమెజాన్ ఎకో ప్రోడక్ట్స్కి చాలా పెద్ద ఫ్యాన్. నా దగ్గర ఎకో .2 ఉంది, ఎకో .3 ఉంది అండ్ ఎకో ఇన్పుట్ పోర్టబుల్ కూడా ఉంది. నా ఛానల్లో మీకు అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను, మీరు కావాలంటే చూసుకోవచ్చు. దీని పేరు వచ్చేసి ఎకో ఫ్లెక్స్. మెయిన్ దీనివల్ల యూజ్ ఏంటంటే మనము వితౌట్ కేబుల్స్ దీన్ని యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ మీరు ప్లగ్ ఉంటుంది కదా, ప్లగ్కి పెట్టేయచ్చు. సేమ్ మన మొబైల్ ఛార్జర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది చూడడానికి. అండ్ దీంతో పాటు మీరు ఫోన్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. 7.5 వాట్ సపోర్ట్ చేస్తుంది ఇది మీకు. దీనిలో స్పీకర్స్ కూడా ఉంటాయి మీకు. ఇది ఓపెన్ చేద్దాము. అమెజాన్ ప్రొడక్ట్స్ ఓపెన్ చేయాలంటే మనకు ఎలాంటి సీజర్స్ అవసరం లేదు, జస్ట్ ఇలా అంటే అయిపోతుంది. సేమ్ మన ఫోన్ ఛార్జర్ లాగానే ఉంటుంది చూడండి, ఎలాంటి కేబుల్ ఇవ్వలేదు ఇందులో. బాక్స్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు ఎలా యూజ్ చేయాలనేది. అయితే మీరు ఇది కొనేటప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు అమెజాన్లో ఎక్కువ ప్రొడక్ట్స్ కొన్నప్పుడు లింక్ యువర్ డీటెయిల్స్ అని వస్తుంది. నేను నా డీటెయిల్స్ని లింక్ చేశాను కాబట్టి నాకు సెటప్ చేసే అవసరం లేదు, డైరెక్ట్ ప్లగ్కి పెట్టగానే ఆన్ అయిపోతుంది. అదే మీరు లింక్ యువర్ డీటెయిల్స్ని మీరు చెక్ బాక్స్ని అన్సెలెక్ట్ చేస్తే మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి సెటప్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నా డీటెయిల్స్ని యాడ్ చేసి నేను తీసుకున్నాను కాబట్టి ఇది మనకు సెటప్ అనేది జస్ట్ ప్లగ్ అండ్ ప్లే ఉంటుంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేయండి. చూడండి, సేమ్ మన మొబైల్ ఛార్జర్ ఎలా ఉందో అలానే ఉంటుంది. ఫోన్ ఛార్జర్ లాగానే ఉంటుంది చూడడానికి. కాంపాక్ట్గా ఉంటుంది, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. దీన్ని యూజ్ చేయడానికి ఎలాంటి కేబుల్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ మీకు కింద USB A పోర్ట్ కూడా ఉంటుంది. దీని ద్వారా మీరు ఫోన్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. మీకు 7.5 వాట్స్ అవుట్పుట్ సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ ఇక్కడ మీకు QR కోడ్ కూడా ఇచ్చారు. అండ్ ఇది మేడ్ ఇన్ చైనా. మోడల్ నెంబర్ వచ్చేసి మనకు C77A68. అవుట్పుట్ వచ్చేసి 5 volts 1.5 amperes మ్యాక్సిమం, అంటే 7.5 వాట్స్ అవుట్పుట్స్ ఇస్తుంది మనకి ఇది. మీరు ఫోన్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసినట్టే మీకు 3.5 mm ఆడియో జాక్ ఉంటుంది. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ కూడా వినొచ్చు ఇందులో. లేకపోతే మీ దగ్గర ఏదైనా స్పీకర్ ఉంటే మీరు స్పీకర్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, సౌండ్ బార్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు దీనికి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎలాంటి హోల్స్ ఇవ్వడం లేదు మీకు. అండ్ ఇది ఛార్జింగ్ పెట్టే అవసరం లేదు, డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే. మీరు ప్లగ్కి పెట్టేసి యూజ్ చేయడమే ఉంటుంది. నేను పెట్టి చూపిస్తాను వీడియోలో మీకు. అండ్ ఇక్కడ మీకు మైక్రోఫోన్, 2 మైక్రోఫోన్స్ ఇస్తున్నారు చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. 2 మైక్రోఫోన్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మీకు LED లైట్. ఇది పైన ఏదైతే చూపిస్తున్నారో ఇది LED లైట్. కింద 2 ఏవైతున్నాయో స్పీకర్స్. ఇందులో సౌండ్ క్లారిటీ అనేది అంత ఎక్కువగా రాదు, ఎందుకంటే చిన్న డివైస్ కాబట్టి. మీకు ఓన్లీ మొబైల్లో ఎలా వస్తుందో సౌండ్ అలానే వస్తుంది. మరి ఎక్కువ సౌండ్ ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు మంచి మ్యూజిక్ వినాలంటే ఎకో .3 లేకపోతే ఎకో ఇన్పుట్ పోర్టబుల్ అలాంటి స్పీకర్స్ కొనుక్కోవాలి. మంచి సాంగ్స్ వినాలంటే ఇది ఓన్లీ కమెంట్స్ ఇవ్వడానికి కోసం యూజ్ అవుతుంది. ఇందులో కూడా మీరు మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు, కానీ సౌండ్ అనేది అంత ఎక్కువ రాదు. అండ్ ఇది వచ్చేసి మనకు మ్యూట్ అన్మ్యూట్ బటన్, ఇది ఫంక్షన్ బటన్. 2 మైక్రోఫోన్స్, ఇది LED లైట్. నేను ఇప్పుడు సెటప్ చేసి చూపిస్తాను, ప్లగ్ పెట్టి చూపిస్తాను. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనం ప్లగ్కి పెట్టేసేయాలి, డైరెక్ట్ ఏం లేదు, ఇక్కడ ప్లగ్కి పెట్టేసేయండి. పెట్టిన తర్వాత రైట్ హ్యాండ్తో ఆన్ చేద్దాం. ఫస్ట్ టైం కదా, ప్లగ్ ఆన్ చేద్దాం. చేసిన వెంటనే సెటప్ అయిపోతుంది. నేను ఎలాంటి సెటప్ చేసే అవసరం లేదు, ఎందుకంటే నేను కొనేటప్పుడు నా డీటెయిల్స్ని యాడ్ చేశాను. ఇక్కడ మనకు బ్లూ కలర్ LED లైట్ బ్లింక్ అవుతున్నది. మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో నాకు ఐడియా లేదు, కానీ ఇక్కడ మాత్రం బ్లూ కలర్ LED లైట్ బ్లింక్ అవుతుంది. అండ్ ఇది స్పీకర్స్, ఇవి రెండు మైక్రోఫోన్స్. ఇది ఫంక్షన్ బటన్, ఇది మ్యూట్ అన్మ్యూట్ బటన్. నేను అన్నీ చూపిస్తాను ఇప్పుడు మీకు. Hello, your device is ready for setup.
Just download the Alexa app and follow the instructions. Bringing your device online. Just a moment. చూసారా, అమెజాన్ అలెక్సా యాప్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్తుంది. ఇన్స్టాల్ చేసుకొని మీరు అందులో సెటప్ చేసుకోవాలి. కానీ నాకైతే ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ సెటప్ అయిపోతుంది. అందుకే మీరు కొనేటప్పుడు లింక్ మై డివైస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి పెద్ద ప్రాసెస్ ఉంటుంది సెటప్ చేయాలంటే. ఇక్కడ ఇప్పుడు ఆరెంజ్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ బ్లూ కలర్ లైట్ వచ్చేసి ఆగిపోయింది. రెడీ అంట మనకు. నేను ఫస్ట్ ఇందులో వాల్యూమ్ మొత్తం ఎక్కువ ఎట్టి చూస్తాను. అలెక్సా వాల్యూమ్ 10, ఫుల్ వాల్యూమ్ పెట్టాను. అలెక్సా హౌస్ ద వెదర్ నో? Right now in Hyderabad, Telangana, it's 27 degrees Celsius with mostly cloudy skies. Tonight's forecast has thunderstorms with a low of 22 degrees. Have a wonderful evening. ఫ్రెండ్స్, ఇందులో సౌండ్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఒకటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీంతో మీకు ఎలాంటి కేబుల్స్ అవసరం లేదు. డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే అంటాం చూడండి. ప్లగ్ అండ్ ప్లేకి డెఫినేషన్ ఇది. మీకు ఎలాంటి వైర్ అవసరం లేదు. ప్లగ్ చేశాను, ప్లే చేశాను, ఖతం అయిపోయింది. అండ్ మీరు ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలంటే కింద మీకు USB A పోర్ట్ ఉంటుంది. దీని ద్వారా మీరు మొబైల్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం మీకు ఓన్లీ 7.5 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కానీ మామూలుగా మీరు వేరే echo.3 కానీ ఎకో ఇన్పుట్ కానీ అలాంటివి తీసుకుంటే అందులో మీకు 4 మైక్రోఫోన్స్ ఇస్తారు. కానీ ఇందులో ఓన్లీ 2 మైక్రోఫోన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ దీని కాస్ట్ అమెజాన్లో 3000 రూపీస్ ఉంది. నేనైతే ఇది 1750 రూపీస్కి ఆఫర్లో కొన్నాను. అండ్ ఇక్కడ మనకు మ్యూట్ బటన్ కూడా ఉంటుంది. నేను ఇప్పుడు ఇందులో మైక్ని మ్యూట్ చేస్తే చూడండి, ఇక్కడ మైక్ని మ్యూట్ చేస్తే మీకు ఇక్కడ పైన రెడ్ కలర్ వస్తుంది, ఇక్కడ కూడా రెడ్ కలర్ లైట్ వస్తుంది. మీకు నేను మొబైల్తో రికార్డ్ చేస్తున్న వీడియో కాబట్టి కలర్స్ అంతా బాగా కనిపించకపోవచ్చు. కానీ మనకు ఇక్కడ డైరెక్ట్ చూస్తున్నాం కాబట్టి కలర్ సూపర్ కనిపిస్తుంది. రెడ్ లైట్. మళ్ళీ అన్మ్యూట్ చేస్తాను. మీరు వేకప్ కమాండ్ అలెక్సాకి బదులు వేరేది కూడా పెట్టుకోవచ్చు. అది మీకు అందులో ఆప్షన్స్ ఉంటుంది. కంప్యూటర్ అని పెట్టుకోవచ్చు, ఎకో అని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను వితౌట్ వేకప్ కమాండ్ దీనిలో కమాండ్ ఇవ్వాలంటే ఫంక్షన్ బటన్ కూడా యూజ్ అవుతుంది. మనకు ఫంక్షన్ బటన్ని ప్రెస్ చేసి కమాండ్ ఇస్తాను. హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? The Prime Minister of India is Narendra Modi. చూసారా, మీరు అలెక్సాకి అన్ని కమాండ్స్ ఎలా అడగాలనో దీన్ని కూడా అడగచ్చు. నేను ఇప్పుడు అలెక్సాని ఎలా యూజ్ చేయాలనేది నేను ఈ వీడియోలో నేర్పించడం లేదు. ఈ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను. మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా చెప్తుంది. నా రూమ్లో నేను ఇప్పుడు మా ఇంట్లో ప్రతి ఒక్క డివైస్ అలెక్సాతోని కంట్రోల్ చేస్తున్నాను. నా గీజర్ కానీ, నా వాటర్ ప్యూరిఫైయర్ కానీ, అండ్ నా దగ్గర ఒక 5 to 6 స్మార్ట్ బల్బ్స్ ఉన్నాయి. అండ్ సెన్సార్ లైట్స్ కూడా ఉన్నాయి. కొన్ని ప్లగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అండ్ జస్ట్ ఒక డెమో ఇస్తాను. అలెక్సా చేంజ్ బెడ్రూమ్ లైట్ టు బ్లూ. చూసారా, బెడ్రూమ్ లైట్ బ్లూ కలర్ చేశాను. మీకు వీడియోలో కొంచెం లైట్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ అంటాను చూడండి. అలెక్సా చేంజ్ బెడ్రూమ్ లైట్ టు మెరూన్. కొంచెం లైట్ డిఫరెన్స్ నోటీస్ చేస్తున్నారు కదా. అలెక్సా చేంజ్ బెడ్రూమ్ లైట్ టు రెడ్. అలెక్సా స్విచ్ ఆఫ్ బెడ్రూమ్. అలెక్సా చేంజ్ బెడ్రూమ్ లైట్ టు బ్రైట్ వైట్. అలెక్సా డిమ్ బెడ్రూమ్ లైట్ టు 100%. ఇలా కమెంట్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. నేను దగ్గర ఒక 4 years నుంచి అమెజాన్ ఎకో ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తున్నాను. echo.2, echo.3, ఎకో ఇన్పుట్ పోర్టబుల్, అండ్ మన దగ్గర అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ అలా చాలా ఉన్నాయి నా దగ్గర. అమెజాన్ కిండిల్ కూడా ఉంది. అమెజాన్ ప్రొడక్ట్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. ఇంతవరకు 3-2 years నుంచి యూజ్ చేస్తున్నా కదా, ఒక్కసారి కూడా నాకు ప్రాబ్లం రాలేదు. అండ్ మీకు 1 year వ్యారంటీ కూడా ఉంటుంది. క్వాలిటీ బాగుంటుంది అమెజాన్ ప్రొడక్ట్స్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కిచెన్లో పెట్టాను దీన్ని. ఇది కిచెన్ కోసమనే తీసుకున్నాను మెయిన్లీ. సాంగ్స్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.